చేయబోతున్నాడని చెప్తున్నాడు. అందరూ సిద్ధపడండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మహిమ గల రాజా, జీవం గల తండ్రి, మీ రాత్రికాల సమయంలో నేను వాక్యం చెప్పుచుండగా నేను పరిశుద్ధ ఆత్మతో అభిషేకించాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు వాక్యంతో మీరు మాట్లాడి ఆదరించండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానము పరిస్థితులను, మన యొక్క పరిస్థితులను తారుమారు చేయగల సామర్థ్యం గల దేవుడు. అంటే మన దేవుడు ఏమిటని చెప్పుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న వ్యతిరేకతలను తొలగించే సామర్థ్యం కలిగిన దేవుడు. ఎంతమందికి పాట తెలుసు? ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. అది ఈరోజు నా మెసేజ్. అదే పెట్టుకుందాం, టైటిల్ బాగుంది కదా. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన ధ్యానాంశం మీ పరిస్థితులను మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మరి ఈ వాగ్దానం ఈరోజు మీకు ఇస్తున్నటువంటి మాట, నీ పరిస్థితులను తారుమారు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాను. మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని రాయబడి ఉన్నది. ఇది ఎవరు చెప్తున్నటువంటి మాట? అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఏమని వాగ్దానం? చదువుతాను చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నారు. ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుకుని వ్రాయబడి ఉన్నది. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము. అబ్రహాము జీవితం చూసుకున్నట్లయితే అతనికి వాగ్దానం ఇచ్చిన 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసినాడు. పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అటువంటి సందర్భంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం విశ్వాసంతో పట్టుకున్నారు. అది మానవ రీత్యా అసాధ్యము, కానీ దేవుని రీత్యా అదేమైంది? సాధ్యంగా చేసిన దేవుడు. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడి మన దేవుడు. ఎంతోమంది పెన్ను పేపర్ తెచ్చుకున్నారు, బుక్స్ తెచ్చుకున్నారు. వెరీ గుడ్. నేను లెక్చరర్ కాబట్టి కొంచెం నేను ఆ విధంగా చెబుతాను. మొట్టమొదట రాసుకోండి. దేవుడు మన జీవితంలో మీ పరిస్థితులను ఏ విధంగా తారుమారు చేస్తారు అని చెప్పుకున్నట్లయితే, మొట్టమొదటిది చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. చీకటి అంటే సాదృశ్యము దేనిగా చెప్పుకున్నట్లయితే పాపము, బంధకాలు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నటువంటి జీవితము కలిగి ఉన్నట్లయితే నువ్వు చీకటిలో ఉన్నట్లే. నీ ఆత్మీయ నేత్రాలు మోసుకుపోయినట్లయితే నువ్వు చీకటి జీవితం జీవిస్తున్న వ్యక్తుల గురించి దేవుడు చెప్తున్న మాట. చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే దేవుడే మన దేవుడు. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వారిని, ఆ ఆశ లేని వారికి ఆశనిచ్చే దేవుడే మన దేవుడు. కాబట్టి మొట్టమొదటి రాసుకోండి, చీకటిని వెలుగుగా మార్చగల దేవుడు మన దేవుడు. మొదటి యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, అతనిలో ఎంత మాత్రము చీకటి ఉన్నదా? చీకటి లేదు. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము కూడా
మరి దేవుణ్ణి వెంబడిస్తే మనం చీకటిలో ఉంటామా, వెలుగులో ఉంటామా? చెప్పండి. మీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందకపోవడానికి, మీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, మీకు అనారోగ్యత కలగడానికి గల కారణం ఏమిటంటే పాపం. చీకటికరమైన జీవితము, పాపంలో నువ్వు జీవిస్తున్నప్పుడు జరిగేది ఏమిటంటే, నువ్వు పాపంలో జీవిస్తే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతావు. దేవునికి నీకు మధ్య సంబంధం అనేటువంటిది బ్రేక్ అవుతుంది. పాపం వల్ల ఏమైపోతుందంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. పాపం వల్ల ఏమవుతుందంటే నువ్వు అనారోగ్యతలు తెచ్చుకుంటావు. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ప్రియ సంగమా, ఎవరైతే చీకటిలో ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా చెడు కార్యకలాపాలు చేస్తూ పాపము జీవితము జీవిస్తూ ఈ లోకరీత్యా అలవాట్లతో పాపంలో మీరు ఉన్నట్లయితే, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ చీకటిలో ఉన్న జీవితమును వెలుగుగా మార్చుతారని దేవుడు చెప్తున్నారు. మీరు చేయవలసిన పని ఒకటే, దేవుని మాటకు విధేయత చూపెట్టండి, వాక్యానుసారంగా జీవించండి, దేవుని చిత్తం ఏంటో గ్రహించండి. అప్పుడు మీ జీవితము, చీకటిలో ఉన్న జీవితమును దేవుడు వెలుగుగా మారుస్తానని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, చాలా అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసేది కూడా దేవుడే అని చెప్తున్నాడు. దావీదు భక్తి జీవితంలో దావీదు భక్తుడు కూడా పాపము చేశారు. బెత్షెబతో పాపము చేసి అతను చేసిన తప్పుకు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు తిరిగి అతన్ని ఆశీర్వదించినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఏ పాపపు గురిలో ఉన్నారో నాకు తెలియదు. ఒక్కసారి మీ హృదయం మీద చేపెట్టుకోండి. అందరూ పాపం చేయని వ్యక్తి ఎవరు లేదు ఇక్కడ. ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా? చేయలేపండి. ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేశారు. ఆదాం అవ్వ చేసిన తప్పు వల్ల పాపం అనేటువంటిది భూమికి సంక్రమించింది. కాబట్టి ఆ చీకటిని వెలుగుగా మార్చబడాలి అంటే, నీ అంధకారమైన జీవితం నుంచి వెలుగుకరమైన జీవితం నీలో కలగాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో మారు మనసు పొందు. యేసు ప్రభువును సొంత రక్షణకు అంగీకరించి యేసు క్రీస్తు నామమున బాప్తిసం తీసుకో. అప్పుడు నీ చీకటి జీవితంలో దేవుడు వెలుగుమయం చేస్తానని చెప్తున్నాను. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు సిద్ధపడతాం. ఈరోజు ఇది నూతన సంవత్సర వాగ్దానం. అందరికీ మీకు తెలుసు, నాకు చెప్పవలసిన అవసరం లేదు. దేవునికి మీరు ఏ విషయంలో ఆయాసపరుస్తున్నారో, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, ఈ లోకరీతి ఆలోచనలతో, వ్యసనాలతో, చెడు అలవాట్లతో దేవుడిని మీరు ఎక్కడ ఆయాసపరుస్తున్నారో దేవుడికి తెలుసు. దేవుడికి మీ అంతరంగంలో తెలుసు. దేవుడు మీ హృదయంలో శోధించే దేవుడు. మీరు ఏం మాట్లాడబోతున్నారో తెలుసు, ఏం ఆలోచించబోతున్నారో దేవుడికి తెలుసు. కాబట్టి దేవునికి సన్నిధిలో మీరు ఓపెన్ హార్టెడ్గా మీరు చేసిన పాపాలను ఒప్పుకోండి. అడగండి, దేవా చీకటిమయమైన నా జీవితమును వెలుగుమయంగా మార్చు దేవా అని ప్రార్థన చేయండి. అందరూ హృదయాలు చూడండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అయ్యా, ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ఆ చీకటి వారి జీవితంలో ఏదైతే ఆటంకంగా పాపం అనేటువంటి అడ్డు కూడా ఉందో, ఏ ఇరుకు కూడా అయితే ఉన్నాయో
యేసు నామం బలి బద్దలవును కాక. వారి జీవితంలో చీకటిని వెలుగుగా మార్చును కాక. థాంక్ యూ జీసస్. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం తీయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ ఒక వచనం. నిమిషం అందరూ తీయండమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2. అందరూ తీసారా బైబిల్? చదవండమ్మా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు ఏం చేస్తున్నారంట? గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయలు అంటే ఏమిటి? మరణానికి సమీపంగా ఉండడము, జీవితం మీద ఆశ లేని స్థితిలో ఉన్న వారి జీవితంను దేవుడు వెలిగిస్తానని చెబుతున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్పడం జరిగిందంటే, యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బబులోను బంధకంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? చీకటిలో నడుచున్న జనులు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల అంటే ఏమిటంటే, మరణకు సమీపంగా ఉన్నావు, లేదా నీ జీవితంలో ఆశ లేని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ బంధకం నుంచి ఎవరు విడిపించే పరిస్థితిలో లేరు. వారు మేము చనిపోతాం ఇదే బంధకంలో అని వారి విశ్వాసం కోల్పోయినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే ఈ వాగ్దానం. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పిన వాగ్దానం ఏమిటంటే, చీకటిలో ఉన్న నా ప్రజలను వెలుగులోనికి తీసుకొస్తా అని చెప్తున్నారు. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం కూడా అదే. మీ పాపాలను దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నారు కాబట్టి మీ చీకటిమయమైన జీవితమును దేవుడు వెలుగుగా మార్చును గాక. తర్వాత ఇంకొక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అందరూ తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. మరలా యేసు, నేను యేసయ్య లోకమునకు వెలుగు అని చెబుతున్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెబుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ, ప్రార్థనా పూర్వకంగా నీ జీవితం ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో చీకటి నుంచి నీకు వెలుగు వస్తుంది. ఈ అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహం మళ్ళీ ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ఆత్మీయంగా బలహీన పడిపోతారో వాటిని పట్టుకొని చీకటి సామ్రాజ్యంలోకి తీసుకుపోతూ ఉంటారు. నా ప్రియ సంగమా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వెలుగులో ఉండాలనుకున్నట్లయితే దేవుని వాక్యంను చదవండి, దేవుని సన్నిధిలో ఉండండి, వాక్యంతో పాటు ప్రార్థన చేయండి, సహవాసము దైవజనులతో విశ్వాసులతో మీరు సహవాసం కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? వెలుగులో కాదు కానీ ఎక్కడ ఉంటారు? చీకటిలో ఉంటారని. వెలుగులో కానీ చీకటిలో ఉంటారా? చీకటిలో కానీ వెలుగులో ఉంటారని లేఖనము సెలవిస్తుంది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెబుతున్నాడు. దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు చేసిన పాపాలను ఒప్పుకొని ఆ చీకటి నుంచి నువ్వు వెలుగుకు రావాలని ఎప్పుడైతే ఆశ నీలో కలుగుతుందో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద దిగి వస్తుందని లేఖనము సెలవిస్తుంది. చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. యెషయా 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము, తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఈ రోజు దిగి వచ్చింది. ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పాపాలను ఒప్పుకున్నావు కాబట్టి నీ చీకటి జీవితంలో దేవుడు ఏ విధంగా మార్చినాడండి? వెలుగుమయంగా మార్చినాడు. ఇంకొక వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం.
అందరు తీయండి అమ్మాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. యెషయా 42వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఇది చాలా జాగ్రత్తగా ఉండేది, చాలా అర్థం ఉందండి. నేను చదువుతాను చూడండి. వారు ఎరుగని మార్గంన గుడ్డి వారిని తీసుకొని, గుడ్డివారు అంటే ఎవరంటే పాపం వల్ల దారి తప్పిన వారు. గుడ్డివారు అంటే ఎవరు? పాపం వల్ల దారి తప్పిన వారిని ఏం చేస్తారంట? వారి ఎదుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని ఏం చేస్తారంట? వెలుగ చేస్తారంట. నీ నేత్రాలు మూసుకుపోయినాయి, నీ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి పాపం నేత్రాలను కలిగి ఉన్నావు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీతో పాపం వల్ల దారి తప్పినటువంటి నీ కన్నులను ఏం చేస్తారంట? వెలుగుమయంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకో చదవండి. వంకర త్రోవలు. వంకర త్రోవలు అంటే విరిగిపోయిన మనస్సు, కష్టాలు, బాధ, దుఃఖముతో హృదయం కుమిలిపోయి బాధతో ఉన్నావా? వంకర త్రోవలను చక్కగా చేయువారు, నేను వారిని విడవక ఈ కార్యము చేస్తానని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, చీకటిని వెలుగుగా మారుస్తాను. ఈరోజు నీ జీవితంలో ఏ విషయములు దేవునికి ఆయాసపరిచేది ఉందో, దానివల్ల నువ్వు చీకటి జీవితంలో ఉన్నావు అన్న బిడ్డ, దేవుడు నీ జీవితంను వెలుగుమయంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత రెండవది ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, దేవుడు ఏమైనా చేయగలడు, నీ కథను మార్చగలడు. రెండవది ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు. నీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చగల దేవుడే మన దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే విషయంలో దుఃఖంలో ఉన్నావో, బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ఇంత సూర్యులు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ దుఃఖమును ఆనందంగా మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. యెషయా 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సియోనులో దుఃఖించు వారికి అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అంటే ఆనందము, సంతోషం ఇస్తా అని చెప్తున్నాడు. ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా. బూడిద దేనికి సాదృశ్యం అంటే దుఃఖము, అవమానకు సాదృశ్యమే బూడిద. బూడిదకు ప్రతిగా భూదండం అంటే ఏమిటి? భూదండన అంటే ఏమిటంటే గౌరవం ఇవ్వడము, లేదా నీకు జీవితంలో ఆనందమును కలిగి చేయడము. ప్రతిగా ఆనంద తైలమును. ఆనంద తైలము దేనికి సాదృశ్యం అంటే స్వస్థత, దేవుని సన్నిధికి సాదృశ్యము. ఆనంద తైలము భారభరితమైన అంటే ఏమిటంటే నిరుత్సాహంలో నువ్వు ఉన్నావా, నీ గుండె భారంతో ఉందా, నీ జీవితం భారంగా ఉందా, దానికి ప్రతిఫలముగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి మానవ రూపిగా ఎందుకు వచ్చినాడంటే, నీ దుఃఖ దినాలను సమాప్తం చేయడం కోసమే. నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు వంశకుమారుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ దుఃఖమును ఆనందంగా మార్స్తా అని చెప్తున్నాడు. దుఃఖించి వారికి ఏమిస్తానంట దేవుడు? ఉల్లాస వస్త్రమును ఇస్తానని. బూడిదకు ప్రతిగా ఏమిస్తాడంట? భూదండనమును ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో బాధ, దుఃఖము, కష్ట, వేదన కలిగినప్పుడు ఈ వాక్యంను పట్టుకోండి. యేసయ్య
ఈ వాగ్దానం ఉంది కదయ్యా, నీవు భూమి మీదకి నా మానవ రూపిగా వచ్చినావు. ఎందుకు వచ్చినావు అంటే మా దుఃఖంకు ఉల్లాస వస్త్రం ఇస్తా అని చెప్పినావు. బూడిదకు ప్రతిగా మాకు భూదండను ఇస్తావని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయవు. ఏదో ఒక దినంన నీ దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేస్తాడు. అక్కడ ఇంకొక వచనం చదువుకుని తర్వాత కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 30:11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు భక్తుడు చెప్తున్నాడు. దావీదు భక్తుడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. శత్రువుల నుంచి, సౌలు నుంచి ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి అతని దుఃఖమును సంతోషంగా మార్చినప్పుడు మాట్లాడిన మాటని ఈ మాట ఏమిటంటే, నా ప్రాణము మౌనంగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును అంటే ఏంటి? ఇక్కడ నా దుఃఖమును నాట్యముగా మార్చి ఉన్నానంట. దావీదు భక్తుడు దుఃఖంలో, వేదన, బాధలో, కష్టంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేసినప్పుడు, దావీదు ప్రార్థన చేసినప్పుడు అతని దుఃఖంలో దేవుడు ఏ విధంగా చేసినంట? నాట్యంగా మార్చినాడంట. మరి దావీదు జీవితంలో దుఃఖంలో ఆనందమయంగా చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖంలో నాట్యంగా మార్చలేడా? చెప్పండమ్మా. ఒక నిమిషం, మీరు ఏ దుఃఖంతో ఉన్నారో ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. మీ కుటుంబంలో ఏ సమస్య గుండా వెళుతున్నారో, ఏ దుఃఖంతో మీరున్నారో ప్రార్థన చేయండి. అయ్యా, దావీదు దుఃఖంలో ఉన్నప్పుడు అతని నాట్యంగా మార్చినావు. అతని దుఃఖంలో ఉన్నప్పుడు అతని ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చావయ్యా. అవును తండ్రి, నా కుటుంబంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయ్యా, ఈ దుఃఖం ఉందయ్యా, బాధ ఉందయ్యా, ఈ వ్యాధి ఉందయ్యా, ఈ కష్టం ఉందయ్యా, కుటుంబంలో శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నా కుటుంబం అంతా విచ్చలవిడితనం అయిపోయిందయ్యా, నా కుటుంబం దుఃఖంలో ఉందయ్యా. దైవజనుడు ఇప్పుడే వాగ్దానం చేసి ఉన్నావు తండ్రి, దుఃఖమును ఆనందంగా మార్చే దేవుడు అని చెప్పి ఉన్నావు. ఏమైనా చేయగలని చెప్పిన దేవుడు తండ్రి, నా దుఃఖమును కూడా సంతోషకరమైన జీవితంగా మార్చమని ప్రార్థన చేయండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తే అతని దుఃఖాన్ని సంతోషంగా మార్చినావు, అతని జీవితంలో నాట్యంగా మార్చినావు తండ్రి. ఈ రోజు తండ్రి, ఆ కుటుంబంలో, మా జీవితంలో ఉన్న ఏ దుఃఖమైతే ఉంటుందండి, ఆ దుఃఖంలో నాట్యంగా మార్చినది తండ్రి. నీకు సమస్తము సాధ్యమే అయ్యా. చూడండి, బాధలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించే దేవుడే మన జీవం గల దేవుడు. నా బిడ్డ, ఎవరు లేరో ఒంటరిగా ఉన్నావా? దేవుడు నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి ఆనందించిన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్పారు. చూడండి, బైబిల్లో తీసుకున్నట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎంత బాధపడ్డారు కదా. 12 సంవత్సరాలు అంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి. కానీ ఆమె ఏం చేసింది? యేసయ్య చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత జరుగుతుందని ఆమె చెంగు పట్టుకుంది. ఆమె దుఃఖ దినాలు సమాప్తమై సంతోషమైన జీవితం స్టార్ట్ అయిందా లేదా చెప్పండి.
మీ దుఃఖ దినాలు సమాప్తం కావాలంటే మీలో కావాల్సింది దేవుని యందు విశ్వాసం కలగాలి. నమ్మిన వారికి మెండైన దీవెనలు వస్తాయని లేఖనం సెలవిస్తుంది. నీ జీవితము సంతోషకరంగా ఉండాలి అంటే నువ్వు దేవుని యందు నమ్మకం కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తుంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్న స్త్రీ. ఎంత దుఃఖం ఉంటుంది కదా, ఎంత బాధ ఉంటుంది కదా. దేవుడు ఆమె దుఃఖంను ఆనందంగా మార్చిందా లేదా? మన 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి స్వస్థత కలిగ చేసి ఆ బిడ్డ జీవితం దుఃఖ దినాలు సమాప్తం చేసిన దేవుడు 18 సంవత్సరాల నుంచి నాకు వంగిపోయిన స్త్రీకి స్వస్థత కలిగ చేసిన దేవుడు నీకు స్వస్థత కలిగ చేయలేడా? నీ దుఃఖంను సమాప్తం చేయలేడా? నీ దుఃఖ దినాన్ని సమాప్తం చేసి నీకు ఆనందకరమైన జీవితం ఇవ్వలేడా? మన దేవుడు పక్షపాతియా? చెప్పండి. యేసు నామమున మీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వను గాక. ఈ సంవత్సరంలో ఆనందకరమైన జీవితం చిగురింప చేయను గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నామండి? 2. మొట్టమొదటి ఏమిటి? చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. 3వది ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, దేవుడు నీ అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. మీతో మాట్లాడుతున్న మాట, నీ అవమానమును దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు అవమానపడ్డావో, సంఘంలోనా లేదా మీ సొసైటీలోనా, నువ్వు ఎక్కడ పని చేస్తున్న స్థలంలో నువ్వు అవమానపడుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇస్తున్న మాట, నా బిడ్డ, నీకు వ్యాధి కలిగి ఉందా? పిల్లలు లేని పరిస్థితిలో ఉందా? ఉద్యోగం లేని పరిస్థితిలో ఉందా? మ్యారేజ్ కాకుండా ఎంతో మందిని ఏదైనా చేస్తూ అవమానం చేస్తూ ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ అవమానంను ఘనతగా మార్చబోతున్నాడు. అది మన దేవుని యొక్క స్పెషాలిటీ. చదువుకుందాం. 3వది రాసుకోండి. దేవుడు మన అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడే మన యేసయ్య. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ అవమానమునకు ప్రతిగా, చదవని అందరూ ఒకసారి అది, నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగంలో కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగుతుందని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎక్కడ నువ్వు మన దేవుడి స్పెషాలిటీ ఏమిటి తెలుసా? నువ్వు ఎక్కడైతే అవమానం పడ్డావో అక్కడ నేను గంటగా మారుస్తాను. ఎవరైతే నేను నిందించారో వారే వచ్చి నీతో స్నేహితులుగా మారబోతున్నారు. శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేసే దేవుడు మన దేవుని గొప్పతనం. నా బిడ్డ, ఈ రోజు ఏ అవమానంతో, ఏ దుఃఖంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నీ అవమానం ఘనతగా మార్చబోతున్నాడు. ఎంతో మందిని నేనలు చేశారా? అందరి ముందు ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారా? ఆ బాధతో, దుఃఖంతో, వేదనతో నువ్వు కృంగిలిపోతున్నావా? దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ అవమానం ఈ సంవత్సరంలో ఘనతగా మార్చబోతున్నాను. ఆమేన్ చెప్పండి. Thank you Lord Jesus. God is doing something miraculous in the name of Jesus. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉంటావో వెళ్ళను కూడా సిగ్గునుండవు. నువ్వు దేవుని నమ్ముకొని బాధ, దుఃఖము, కష్టము కలుగుతుందా? ఏదో ఒక దినమును ఆ కష్టము, బాధను తొలగించి అవమానము దేవుడు ఘనతగా మారుస్తాడని చెప్తున్నాడు. ఏ దేవుని నమ్ముకున్న వారు ఎక్కడ సిగ్గు నొందినట్టుగా బైబిల్లో లేదండి. చెప్తారా? ఎవరైనా ఎగ్జాంపుల్ ఉంటున్నట్టు ఉందా? చెప్పండి. దేవుని నమ్ముకున్న వారు ఎవరైనా మోసపోయినారా? చెప్పండి.
దేవుని నమ్ముకున్న వారు ఆశీర్వాదం లేకుండా ఉన్నారా? చెప్పండి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో, దేవుని యందు నీ విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావో, ఏదో ఒక రోజున నీ అవమానం దేవుడు ఘనతగా మారుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గునొందరని ఏం సెలవిస్తుంది? కాబట్టి నీ అవమానంను దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. మన దేవుడు లేవనెత్తే దేవుడే కానీ పడదోసే దేవుడు కాదు. మన దేవుడు పడిపోయిన వారిని లేపేవాడు కానీ ఉన్నవాడిని పడివేసే దేవుడు మన దేవుడు కాదు. యోబు కష్టంలో, బాధ, దుఃఖము, వేదనలు అన్ని పోయి బాధలో ఉన్నప్పుడు అతని స్నేహితులు, బంధువులు అన్నటువంటి మాట ఏమిటంటే, వీడు పాపం చేసినాడు అందుకే వీడికి ఇట్లా అయింది అని అవమానపరిచినారా లేదా? చెప్పండి. యోబు విశ్వాసం కోల్పోయినారా? యోబు అనేటువంటి మాట ఏమిటి? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుపోయిండు. అంత బాధ, కుష్టము కలిగినప్పుడు కూడా అతని పిల్లలు, ఆస్తులు పోయినా, అతని శరీరం కృంగిపోయినా, అన్ని కురుపులు వచ్చినా కానీ దేవుని నిందించిందా? చెప్పండి. కానీ అక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులు, బంధువులు ఏమన్నారంటే, వీడు ఏదో పాపం చేసిండు, అందుకే ఈ విధంగా అయిందని చెప్పి ఏదైనా చేసినాడు. కానీ యోబును అవమానమును ఘనతగా దేవుడు మార్చిందా లేదా? యోబు కోల్పోయిన దానికంటే 200 ఇచ్చినాడా లేదా? చెప్పండి. చదువుదాం ఒకసారి. యోబు గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం తీయండి అందరూ. యోబు గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనము. వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోతురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరంగా పోవదురు, నన్ను చూసినప్పుడు ఏమేస్తున్నారంట? ఉమ్మి వేస్తున్నారంట. వీడు పాపాత్ముడు, వీడు పాపం చేసినప్పుడే అందుకే వీడికి అన్ని కురుపులు వచ్చినాయి, వీడు మొత్తం ఇల్లు మొత్తం నాశనమైంది, వీడి ఆస్తి అంతా పోయింది, వీడు ఎవరిని మోసం చేసి పాపం చేసినాడు కాబట్టి అని అతని మీద ఉమ్ము వేయడానికి కూడా వెనుకాడలేదంట. బంధువులు, స్నేహితులు. అవమానమును మన దేవుడు అవమానం ఏం చేస్తాడు? ఘనతగా మార్చే దేవుడా కాదా? చెప్పండి. ఇప్పుడు ఒక వచనం చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం తీయండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 ఇచ్చినాడా లేదా? యోబు అవమానం పొందినాడు, తిరిగి ఏం పొందుకున్నాడు? ఘనతను పొందుకున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీకు ఏ స్థలంలో అవమానం పొందుకున్నావో నా బిడ్డ, నీ బంధువులు, స్నేహితులు ఎవరైతే నిన్ను అవమానపరిచినారో అదే స్థలంలో దేవుడు నీకు ఘనత ఇచ్చును గాక. ఇది 3వది. 4వ, ఇవన్నీ వాగ్దానాల కింద రాసుకోండి మీరు మీ జీవితంలో. 4వది ఏమిటంటే, ఏమైనా చేయగలరు మన దేవుడు కదా. నీ శాపాలను ఆశీర్వాదంగా మార్చగలరు దేవుడు. నీ శాపాలను ఆశీర్వాదంగా మార్చగల దేవుడే మన దేవుడు. శాపాలు గురించి తీసుకున్నట్లయితే వెరీ బిగ్ సబ్జెక్ట్. యేసయ్య ఏ పాపం ఎరిగని గొర్రెపిల్ల నీ నా పాపాలను క్షమించడం కోసము అతడు బలియాగమై నీ పాపాలను క్షమించి నిన్ను నీతిమంతునిగా మార్చడం కోసము ఆ శాపాలన్నీ అతని మీద వేసుకొని నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా మార్చిండు. నీ మీద ఏ శాపము పని చేయడానికి వీలు లేదు. నీ మీద ఏ శాపము పని చేయడానికి వీలు లేదు. నువ్వు ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డావు కానీ శాపానికి పిలువబడలేదు. దేవుని బిడ్డలు దేనికోసం పిలువబడ్డారు? ఆశీర్వాదాలకు. నువ్వు వారసులకు పిలువబడ్డావు కానీ శాపాలు పొందుకోవడం నువ్వు దేవుడు పిలువలేదండి. ఆయన నీ శాపాలన్నింటినీ కూడా ఆ శిలువ మీద అతను కొట్టేసినాడు. అతను చిందించిన రక్తం ద్వారా నీ శాపాలన్నీ
కూడా ధర్మశాస్త్రానికి సంబంధించిన శాపాలన్నింటినీ కూడా దేవుడు కొట్టివేసి నేను నీతిమంతునిగా మార్చిన నువ్వు నేను ఆశీర్వాదకరమైన బిడ్డగా మార్చిన ఇక్కడ సెలవిస్తుంది. కొంతమంది ఏమంటారంటే శాపం వీళ్ళేమో చేసిండు, వారి కుటుంబంలో తాత ముత్తాత మీద శాపం చేసిండు, అందుకే వీరికి గతి వచ్చింది. యేసు నామమున ఏ శాపము పనిచేయదు. యేసు నామమున ఏ శాపము పనిచేయదు. జనరేషనల్ కర్సెస్ అంటారు కొంతమంది, తరతరాల శాపాలు. ఎంత పెద్ద జనరేషనల్ కర్సెస్ అయినా, తరతరాల తాత ముత్తాత నుంచి వచ్చే శాపాలైనా ఒకే ఒక నామంలో శక్తి ఉంది. అది యేసు నామమును ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉచ్చరిస్తావో ఆ శాపం కొట్టివేయబడదు. ఆ శాపము నీ మీద పని చేయదు. ఏ అపవాది క్రియలు నీ మీద పని చేయవు. అంత శక్తి గల నామము యేసయ్య నామం. దాన్ని ఉచ్చరించు. నీ జనరేషనల్ కర్సెస్ ఏ శాపమైనా కొట్టివేయబడదు. నమ్మిన వారు ఆమేనండి. ఈ వాక్యం చదివినాక గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏం చేసిందంట? ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించిందంట. కొంతమంది చెప్తూ ఉంటారు ఆ శాపం ఉంది, అందుకే వారి కుటుంబంలో సమృద్ధి లేదు. ఆ శాపం ఉంది, అందుకే వారి కుటుంబంలో పెళ్ళిళ్ళు కావాలి. ఆ శాపం ఉంది, అందుకే వారి కుటుంబాలలో పిల్లలు లేరని చెప్తూ ఉంటారు. కానీ ఒక్క నిమిషం అందరు చేయండి. God is touching you everyone. Father, యేసయ్య ఇక్కడ ఎవరైతే ఏ శాపాల గుండా వెళుతున్నారో నాకు తెలియదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడవు. అయ్యా, మీరు చిందించిన రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా మార్చబడ్డాము. మేము ఆశీర్వాదాలకు వారసులుగా మేము పిలువబడ్డాము, కానీ శాపాలకు వారసులుగా మేము పిలువబడలేదు. కాబట్టి యేసు నామమున ఏ శాపాలు ఉన్నా, జనరేషనల్ కర్సెస్ ఉన్నా, ఏ శాపాలు ఈ బిడ్డల మీద ఏది ఉన్నా, నజరేయుడైన యేసు నామమున ప్రతి శాపమును నేను బ్రేక్ చేస్తున్నాను తండ్రి. ఆ శాపానికి విడుదల కలిగజేస్తున్నాను తండ్రి. ఆశీర్వాదాలు రాకుండా చేస్తున్న ప్రతి ఒక్క అపవాది శాపాలను యేసు నామమున నేను బ్రేక్ చేస్తున్నాను తండ్రి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద ఏ శాపము పని చెయ్యదు. ఆ శాపమును దేవుడు ఆల్రెడీ నీకు ఆశీర్వాదంగా మార్చివేసింది. కాబట్టి నా మీద ఏదో శాపం ఉంది, శాపం ఉంది, శాపం ఉంది, శాపం ఉంది అంటే నువ్వు సాతాన్ని ఇంకా హైలైట్ చేస్తున్నట్టే. దాన్ని యేసు నామమున కాదు, తొక్కేసాయి.
యేసు నామం ఏం చేయాలి? అపవాదిని కాలుతో తొక్కేస్తాయి. అంత శక్తి నీకు దేవుడు ఇచ్చిండు. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. దేవుడు ఏమన్నా మీరు నా సొత్తు అన్నారు. మీరు ఎవరండి? దేవుని బిడ్డలండి. మీకు అధికారం ఉంది దేవుని అడగడానికి. ఇప్పుడు అయ్యా ఆనందయ్య గారు ఉన్నారు, వారి కొడుకు ఏదైనా కావాలంటే కొనియకపోతే గట్టిగా అడుగుతారా లేదా? నీవు కూడా నీ జీవితంలో ఏది కావాలో దేవునికి ప్రార్థనలు గట్టిగా అడుగు, దేవుడు ఏదో నిర్వహిస్తాడు. తర్వాత 5వది, దేవుడు ఏమైనా చేయగలడు. నీ కథ మొత్తమును మార్చగలడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా మార్చే దేవుడు మన దేవుడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా మార్చేవాడే మన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఎన్నిక లేదు, నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, నిందలు వేస్తున్నారు, నేను ఇందులోకి పనికిరానని నువ్వు అనుకుంటున్నావా? మన దేవుని స్పెషాలిటీ ఏమిటంటే ఎన్నిక లేని వారిని తీసుకొని వారిని బలమైన జనాంగంగా చేస్తానని లేఖనం సెలవిస్తుంది. చదువుదామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇది ఎవరు చెప్తున్నటువంటి మాట? యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు బబులోను చెరలో ఉన్నప్పుడు, వారు బలహీనమైపోతున్నప్పుడు, వారు క్షీణించిపోతున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏమిటంటే ఎన్నిక లేని వాడు బలమైన జనంగా చేస్తారంట. మన దేవుడి స్పెషాలిటీ ఏమిటి తెలుసా? బలహీనంగా ఉన్న వారిని బలవంతులుగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటానండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మోషే నత్తివాడు కదా. మోషే ఎవరండి? నత్తివాడు, మాట్లాడే సామర్థ్యం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని నాయకుని ఎన్నుకున్నాడా లేదా? చెప్పండి. మోషే నత్తివాడు, మాట్లాడే సరిగా లేని వ్యక్తిని, మోషేను ఐగుప్తులోని ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి నాయకునిగా ఎన్నుకున్నాడా లేదా? చెప్పండి. గిద్యోను పిరికివాడు, ప్రతి చిన్నదానికి భయపడినటువంటి గిద్యోను, దేవుడు గిద్యోనును వాడుకొని తక్కువ సైన్యంతో విజయం పొందుకున్నాడా లేదా? చెప్పండి. గిద్యోను పిరికివాడు, చాలా భయపడే వ్యక్తి. ఎన్నో వేల సైన్యం వచ్చినప్పటికీ కూడా సుమారు గిద్యోను సైన్యము 200-300 సైన్యంతో అన్ని లక్షల మంది మీద విజయం పొందుకునే సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. పేతురు ఎవరండి? యేసుప్రభు శిష్యులు ఎవరండి? విద్య లేని పామరులు, చదివరాని వ్యక్తులను దేవుడు వాడుకున్నాడా లేదా? చెప్పండి. పేతురు చేపలు పట్టే జాలరి. యేసుప్రభు అన్న మాట ఏమిటి? పేతురు నాతో రా, నువ్వు చేపలు పట్టే జాలరి కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తా అని చెప్పినప్పుడు పేతురు యేసయ్య మాటకు విధేయత చూపెట్టినాడు. పేతురు ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించిందా లేదా? పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన తబిత లేచిందా లేదా? పేతురు ప్రార్థన చేస్తే ఆ పుట్టుకతోటి నడవలేని వ్యక్తి నచ్చిందా లేదా? పేతురు నీడ పడితే స్వస్థతలు జరిగినాయా లేదా? చెప్పండి. ఎన్నిక లేని వ్యక్తి, చేపలు పట్టే జాలరి ద్వారా బలహీనమైన వ్యక్తిని దేవుడు ఏం చేసిందండి? బలమైన జనంగా మార్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో నాకు తెలియదు, నీ బలహీనతను దేవుడు బలంగా మార్చుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. తర్వాత ఏదైనా ఇప్పటి వరకు 5, ఇంకా నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆరోది ఏమిటంటే ఏమైనా చేయగలదు మన దేవుడు. నీ పేదరికాన్ని ఐశ్వర్యంగా మార్చగలడు. నీ పేదరికాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చగలడు. ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు? చేయలేపండి. అయ్యా సంఘమంతా ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ పేదరికాన్ని దేవుడు ఐశ్వర్యంగా మనుషులు కాక. చదువుదాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దరిద్రతను ఐశ్వర్యాన్ని కలుగజేసేవాడు, కుంగిపోయేలా చేసేవాడు, లేవనెత్తువాడు ఆయనే. దేవుడు దరిద్రతను ఇస్తాడు, అదేవిధంగా ఏమిస్తాడు? ఐశ్వర్యమును కూడా ఇచ్చేది దేవుడే. ఇంకొక వచనం చదువుతాము, నాకు ఇష్టమైన వచనం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం 8వ వచనం తీయండి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనము. కీర్తనలు 113 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ వాగ్దానం మీరు పట్టుకోండి. ఈ ఆర్థిక సమస్యలతో మీరున్నారో ఈ వాగ్దానం పట్టుకోండి. ఏమైనా చేయగలడు మన దేవుడు. నీ దరిద్రాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చగలడు. ఆయన నీళ్ళ నుండి దరిద్రులను ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు మన దేవుడు అంట. కాబట్టి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ సంవత్సరంలో మీకు ఆర్థిక సమృద్ధి కలిగజేయునుగాక. యేసయ్య ఈరోజు వాగ్దానం చేసి ఉంటున్నావు తండ్రి. నీళ్ళ నుండి దరిద్రులను లేవనెత్తువాడవు, పెద్ద కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడవు అని చెప్పి ఉంటున్నావు. మేము వారసులుగా ఉడికే పిలువబడ్డాము, కానీ దరిద్రుల ఉండకు పిలువలేదని వాగ్దానం చేసి ఉంటున్నావు. కాబట్టి అయ్యా, ఈ సంఘమంతా కూడా ఏక మనసుతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అయ్యా, వారి ఆర్థిక సమస్యలు ఉన్నాయి తండ్రి. ఆ ఆర్థిక సమస్యలతో వారు సతమతమవుతూ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆ ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలిగించండి. పేదరికాన్ని వారికి ఐశ్వర్యంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నా బిడ్డ, దేవుడు చెప్పిన మాట, నీ పేదరికాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు ఆమేనని చెప్పండి. ఒకటే ఇది క్లెయిమ్ చేయండి. వాగ్దానం ఏమిటంటే మనము దేనికి వారసులుగా పిలువబడ్డాము? ఆశీర్వాదాలను పొందుకొనుటకే వారసులమైనమాట. శాపాలు పొందడానికి, పేదరికంలో ఉండడానికి కాదు. కాబట్టి మీ ఈ రోజు నుంచి యేసు నామమున మీ కుటుంబంలో సమృద్ధి కలుగును కాక. తర్వాత ఇంకా నేను చెప్తానండి. 7వది, ఏమైనా చేయగలడు మన దేవుడు. అరణ్యంలో త్రోవ కలిగచేస్తాడు. మన దేవుడు అరణ్యంలో త్రోవ కలిగచేస్తాడు. ఎడారిలో నదులు పారచేస్తాడండి. అరణ్యంలో త్రోవ కలిగచేస్తాడు. ఎడారిలో నదులను దేవుడు పారచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరము 2026 ఇయర్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం అందరూ తీయండి. దేవుడు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినాడు. ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఇది నెరవేరుతుందని చెప్పు అని
నాకు దేవుడు దర్శనం ద్వారా చెప్పినటువంటి వచనము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. యెషయా 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. జాగ్రత్తగా వినండి. ఇంకా 2 విషయాలు చెప్తాను. అరణ్యంలో ఉన్నప్పుడు నీకు దారి తెలుస్తుందా? ఎటు పోవాలో చెప్పండి. అరణ్యంలో ఉన్నావు, ఎటు పోవాలో నీకు తెలియదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ జీవితంలో అయోమయ పరిస్థితిలో ఉందా? ఎటు పోతున్నావా నువ్వు తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఎక్కడికి పోయినా నీ దారిలో మూసుకుపోయి ఉన్నాయా? అరణ్యంలో ఎటు పోతున్నామో మనకు తెలియదు, ఎటు వెళుతున్నామో మనకు తెలియదు. కొంతమంది జీవితాల్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే, నేను భూమి మీద ఎందుకు జీవిస్తున్నానో తెలియదు, అసలు ఎందుకు నా బతికి భూమి మీద అని ఎంతో మంది క్వశ్చన్ మార్క్ చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడంట? త్రోవను కలిగే చేస్తాడంట. నీ జీవితంలో అరణ్యం లాంటి నీ జీవితంలో త్రోవ లేని సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? ఆ బాధ, దుఃఖము, వేదన, కష్టముతో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? అయోమయ పరిస్థితిలో నీ జీవితం ఉందా? దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అరణ్యంలో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఏమిటి ఆ నూతన క్రియ? 2026 ఇయర్లో మీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, నీ జీవితం అయోమయ పరిస్థితిలో ఉందా? ఎటు వెళ్ళాలి తెలియని పరిస్థితిలో ఉందా? ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? అరణ్యంలో దేవుడు నీకు త్రోవను కలిగ చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో అయోమయ పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు సరైన మార్గంలో నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. ఇంకొకటి, ఎడారిలో నదులు పారు చేస్తారంట. ఎడారిలో నీళ్లు ఉంటాయి ఎక్కడైనా? చెప్పండి. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా? ఇది ఆత్మీయ అర్థం ఉంది. నీ జీవితం ఎడారి లాంటి జీవితం ఉందా? హోప్లెస్ సిచ్యువేషన్, రైట్ పొజిషన్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్లు చెప్తారు అక్కడ చనిపోతాడు, బ్రతకని చెప్పినప్పుడు హోప్ ఉంటారా మనకు? హోప్లెస్ సిచ్యువేషన్. కొంతమంది జీవితంలో ఏముంటుందంటే డ్రై పొజిషన్. అంటే ఏమిటంటే అంటే హోప్ లేదు, ఆ స్వస్థత జరిగే అవకాశమే లేదు, ఆ మ్యారేజ్ అవకాశమే లేదు, ఆ పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఆ స్వస్థత జరిగే అవకాశమే లేదు. కానీ దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు అంటే, ఎడారిలో నదులను ప్రవహింపజేస్తానంటున్నాడు. ఈరోజు 2026 మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును కాక. అరణ్యంలో దేవుడు త్రోవ కలిగ చేస్తాడు. ఈ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయా? ఎక్కడికి పోయినా ఫెయిల్యూర్, రిజెక్షన్. మ్యారేజ్ రిజెక్షన్ అవుతుంది. ఎన్ని జాబ్స్ అప్లై చేసినా రిజెక్ట్. ఎన్ని బిజినెస్ చేసినా నష్టము ఉందా? దేవుడు నీతో హోప్లెస్ సిచ్యువేషన్ కు హోప్ ఇచ్చే దేవుడు మన దేవుడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ జీవితం అరణ్యకరమైన జీవితం ఉందా? ఎడారిలో నీ జీవితం ఉందా? దేవుడు చెప్తున్న మాట, అరణ్యంలో నీకు మార్గంను సరళం చేస్తా అంటున్నాడు. ఎడారి లాంటి జీవితంలో నదులను ప్రవహింపచేస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ జీవితం ఈ వాగ్దానం నెరవేరును కాక. నమ్మిన వాళ్ళు ఇప్పుడు చూడండి, సారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చెప్పండి. ఎడారి లాంటి జీవితం ఆమె కదా. ఆమె జీవితం ఏమిటి? డ్రై పొజిషన్, హోప్లెస్ సిచ్యువేషన్. పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కానీ దేవుడు వాగ్దానం చేసిండు, ఆ బిడ్డ జీవితంలో ఎడారి లాంటి జీవితంలో నదులు ప్రవహింపచేసినాడా లేదా? చెప్పండి అమ్మా. అన్నా ఎంతో అన్నా పిల్లలు లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. డ్రై పొజిషన్, ఎంతో అవమానం పొందుకుంటుంది. అన్న ప్రార్థన చేస్తే సమీర ప్రవక్తను ఇచ్చినాడా లేదా దేవుడు? ఎడారి లాంటి జీవితంను నదులు ప్రవహింప చేసినాడో లేదో చెప్పండి. రాహాబు వేశ్య ఏం చేస్తారు? అందరూ అవమానపరుస్తారు, నిందపరుస్తారు. కానీ ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి
యేసుక్రీస్తు వంశావళిలో రాహు పేరుందా లేదా? చెప్పండి అమ్మా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయా? అసలు ఛాన్సే లేదా? అవకాశము లేదా? ఎటారు లాంటి నీ జీవితం ఉందా? దేవుడు నీ జీవితంలో మార్గమును సాగాలో చేస్తాడు. నీ జీవితమును జీవింపచేస్తా అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది 7వది. ఇంకొకటి చెప్తానండి. 8వది ఏమిటని చెప్పుకున్నట్లయితే, ముళ్ళుకు బదులుగా దేవదార చెట్టు. ముళ్ళుకు బదులుగా దేవదార చెట్టు. ముళ్ళు దేనికి సాదృశ్యం అండి? ముళ్ళ చెట్టు ఉంటుంది కదా, ముళ్ళ చెట్టు దేనికైనా పనిచేస్తుందా? చెప్పండి. ముళ్ళ చెట్టు దేనికైనా పనిచేస్తుందా? అది ఎందుకు కూడా పని చేయదు. ముళ్ళ చెట్టు దేనికి సాదృశ్యం అంటే శాపముకు, బాధకు, కష్టముకు, ఫలము లేని చెట్టు. రెండోది ఏమిటంటే పాప ఫలితము. ఏమిటంటే ముళ్ళ చెట్టు. ఎన్నో ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, చూసారా లేదు? ఎంతమంది చూసారు ముళ్ళ చెట్లను? ఆ దానితో ఏదైనా ఉపయోగం ఉంటుందా? చెప్పండి. ముళ్ళ చెట్టు దేనికి సాదృశ్యము అని చెప్పుకున్నట్లయితే శాపానికి సాదృశ్యం, పాపముకు సాదృశ్యము, బాధ కష్టంకు సాదృశ్యము ఏమిటంటే ముళ్ళ చెట్టు. దేవుడు ఈ ముళ్ళ చెట్టును ఏ విధంగా మారుస్తాడంట? దేవదార చెట్టు. దేవదార చెట్టు ఏమిటని చెప్పుకున్నట్లయితే, ఈ దేవదార చెట్టు అనేటువంటిది బలమైన చెట్టు. ఎంత గాలి వచ్చినా కానీ ఆ చెట్టు విరిగిపోదండి, అంత బలంగా చెట్టు ఉంటుంది. అంతేకాకుండా ఆ చెట్టు ఎంతో ఎత్తుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ చెట్టు అందంగా ఉంటుంది. ఆ చెట్టు ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? ముళ్ళ చెట్టును ఏం చేస్తారంట దేవుడు? దేవదార వృక్ష చెట్టుగా చేస్తాడంట. అంటే ఏమిటంటే దేనికి పనికిరాని నీ జీవితమును, దేనికి పనికిరాని నీ జీవితమును దేవుడు పనికొచ్చే జీవితంగా చేస్తానని చెప్తున్నాడు. బాధలో ఉన్న నీ జీవితమును ఉపయోగకరమైన జీవితంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదార వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చూడండి, జ్ఞాపక సూచనగా ఉంచుదంట. ముళ్ళ చెట్టు బదులుగా దేవుడు దేవదార వృక్ష చెట్టును మీకు ఇచ్చును గాక. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైందండి? ఈ వాక్యం మీకు బలం ఇచ్చిన అన్నవారు ఆమేనండి. ఇప్పటి వరకు నేను చెప్పిన కొన్ని విషయాలు చెప్పి నేను చాలా ఆలస్యమైంది కాబట్టి జల్లి క్లోజ్ చేస్తున్నాను. మొట్టమొదట దేవుడు ఏమైనా చేయగలరు. ఏమిటి మీ జీవితంలో చేయగలరంటే చీకటిని వెలుగుగా మార్చగలరు. రెండోది ఏమిటండి? మీ దుఃఖమును సంతోషంగా మార్చగలరు. మూడోది ఏమిటండి? మీ అవమానాన్ని దేవుడు మార్చగలరు. నాలుగోది ఏమిటండి? మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడు మన దేవుడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేసే దేవుడే మన దేవుడు. తర్వాత నీ పేదరికాన్ని ఐశ్వర్యంగా చేసేది మన దేవుడు. ఆ తరువాత అరణ్యంలో దేవుడు చేస్తారు. చివరిదిగా ముళ్ళ చెట్టుకు బదులుగా దేవదార వృక్ష చెట్టును మీకు ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అవును తండ్రి, మేము ఏమైనా చేయగలవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. చీకటిని వెలుగుగా మార్చగల దేవుడవు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడవు, పేదరికాన్ని ఐశ్వర్యంగా మార్చగల దేవుడవు తండ్రి. అయ్యా, అంతేకాకుండా తండ్రి, మా జీవితంలో ఎక్కడైతే మేము అవమానపడ్డామో అక్కడ తండ్రి లేవనైతే దేవుడు అని ఈరోజు వాక్యంతో మాట్లాడినావు. అవును తండ్రి, ఇక్కడ బిడ్డలు ప్రాంతంలో ఏర్పించిన ప్రతి ఒక్క బిడ్డతో మీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, వారిని ఆదరణ కలిగ చేయండి.
వారి కుటుంబంలో ఏ బాధ, దుఃఖము, వేదనత, కష్టంతో ఉన్నారో నాకు తెలియదు. వారి జీవితంలో జీవింపచేసి వారి జీవితంలో ఎక్కడైతే ఆశీర్వాదాలు ఆగిపోయాయో యేసు నామమున ఆ కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకునను కాక అని ప్రవచించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మా మినిస్ట్రీ గురించి ప్రియ సిస్టర్లో కొన్ని విషయాలు చెప్తుంది. ఓకే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, విజన్స్ ఆఫ్ గాడ్. ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు? ప్రియ సిస్టర్ చెప్తుంది. తర్వాత నేను వచ్చి ప్రత్యేక ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు వాక్యం ద్వారా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగుగాక. ప్రియులారా, మరి మా యొక్క విజన్స్ ఆఫ్ గాడ్ పరిచర్య గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి మా యొక్క వందనాలు. విజన్స్ ఆఫ్ గాడ్ మేము యూట్యూబ్లో ఉన్నాము. ఒకవేళ మీకు యూట్యూబ్లో అయితే సర్చ్లో విజన్స్ ఆఫ్ గాడ్ కొట్టినట్లయితే మా యొక్క పరిచర్య గురించి మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. మేము ఈ సర్వీస్ అయిన తర్వాత అయ్యగారి పర్మిషన్తో మీకు మేము కార్డ్స్ ఇస్తాము. మా యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మాతో అయ్యగారితో ప్రార్థన చేయాలనుకుంటే మీకు దాని మీద మా యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి శనివారం హైదరాబాద్లో మా యొక్క సర్వీస్ ఉంటుంది. మీ యొక్క ప్రియులు, మీ యొక్క చుట్టాలు ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే మరి మా యొక్క విజన్స్ ఆఫ్ గాడ్ చర్చ్ వెస్లీ డిగ్రీ కాలేజ్లో ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటల నుంచి మేము అక్కడ మధ్యరాత్రి 1 వరకు ఉంటాము. మరి అయ్యగారు ప్రవచనాలు, స్వస్థతలు కూడా అక్కడ చెబుతారు. మరి సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీ బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే దీని గురించి తెలియచేయండి. ఈ కూడిక అయిన తర్వాత మీకు నేను ఫామ్స్ ఇస్తాము. దాన్ని మాకు నింపి ఇచ్చినట్లయితే నేను మీ కొరకు మీద ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే మరి బ్రదర్ గారి ద్వారా మీకు ప్రార్థన చేయబడుతుంది. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. శనివారం వర్షిప్ అంటే వేరేలాగా అనుకోకండి. సండే ప్లేస్ దొరకనందువలన శనివారమే స్వస్థత సభలు ఏర్పాటు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాక్యం ద్వారా దీవించబడ్డారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పొందుకోగల ప్రజలుగా మనం ఉండాలి. ఆమేన్. ఆయన చేయగలడు. ఆయన ఏదైనా చేయగల దేవుడు. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఏదైనా చేయగల దేవుడు. అయితే మన జీవితంలో అద్భుతము జరగాలంటే ఆయన కోరిన విధముగా మనం జీవించినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాం. నేను అన్నను ఒక రిక్వెస్ట్ చేశాను ఏంటంటే, నాకు చిన్నగా ఈ సాక్ష్యం చెప్పండి. నిన్న విన్నాను నేను సాక్ష్యము. సంఘం కూడా బలపరచబడుతుంది. ఒక 2 మాటలు మీ సాక్ష్యం కూడా అందించండి. అనంతరము మనందరికీ స్వస్థత ప్రార్థనలు చేయబడతాయి. మీ అందరి దగ్గరికి వస్తారు అయ్యగారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఫుల్ టైం, తొందరపడేది లేదు. సో ఆగి ప్రేయర్ చేయించుకునే ఓపిక మీకు ఉంటే మరి దేవుడు తనకిచ్చిన ఆ గొప్ప తలాంతును మరి ఈ యొక్క స్థలంలో ప్రభు తన దాసుల ద్వారా వాడుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. మన సాక్ష్యం చెప్పి నమ్మకం. ఓకే, నేను 15 సంవత్సరాల క్రితము నేను సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్. మా ఫాదరు టీచర్, మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ మాది, కామారెడ్డి నాది.
మా కుటుంబంలో ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళేవారు, కానీ నేను పుట్టుకతో క్రైస్తవుని, కానీ ఏ రోజు కూడా చర్చికి వెళ్ళే వ్యక్తిని కాదు. ఏ రోజు కూడా చర్చికి వెళ్ళే వ్యక్తిని కాదు. పండుగ క్రైస్తవులు అంటారు కదా, అది ఫస్ట్ బ్యాచ్ నేనే. ఎప్పుడు వెళ్తా? క్రిస్మస్కి వెళ్తా, జనవరికి వెళ్తా, ఈస్టర్కి వెళ్తా, గుడ్ ఫ్రైడేకి వెళ్తా. మిగతా ఆదివారాలకు వెళ్ళే వ్యక్తిని కాదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా హిందూస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫ్రెండ్స్. నేను డిగ్రీ చదివినప్పుడు కానీ, పీజీ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను పీజీ చేసినప్పుడు కూడా భయంకరంగా ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో తిరిగిన వ్యక్తిని నేను. నాకు పాస్టర్లు అంటే చాలా కోపం. పాస్టర్లు అంటే చాలా కోపము. వారు వాక్యం చెప్తారు కానీ వాక్యం ప్రకారం ఉండరు అని నెగిటివ్గా ఉండే వ్యక్తిని. చాలామంది ప్రార్థన చేస్తే పడిపోతూ ఉంటారు కదా, అది పెద్ద డ్రామా కంపెనీ అనుకునే వ్యక్తిని నేను. అటువంటి సందర్భంలో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను, నా భార్య, పెద్ద శ్యామ్ కిషోర్ చర్చికి రెగ్యులర్గా వెళ్ళే అలవాటు మాత్రం ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు అల్వాల్ బీపీఆర్ గార్డెన్స్లో పెద్ద శ్యామ్ కిషోర్ అందరికీ ప్రార్థన చేస్తున్నారు. సుమారు ఒక 50,000 మంది ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తుంటే అందరూ పడిపోతున్నారు. గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఇదేంటి, నేను షాక్ అవుతున్నా. పోయి ఏం చేసిన, ఎన్ని పైసలు ఇచ్చిండు పాస్టర్ నీకు పడే నీకు అని చెప్పి. ఏమడిగినా, ఎన్ని పైసలు తీసుకున్నావు అయ్యా, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు ఇట్లా నామ చేయండి అని అడిగింది. నన్ను ఇంట్లో చూసిండు. ఇంకా అక్కడ 10 మంది పడిపోయాడు. మన 2-3 జరిగిపోయినా ఆయన పడేసిందా, నేను నొక్కేసిందా, పైసలు ఎన్ని తీసుకున్నాను, వాళ్ళు కూడా సీరియస్గా చూస్తున్నారు. అట్లా చాలా మంది ఆయన స్టేజ్ మీదకి వెళ్తే చేయి లేపుతుంది, అందరూ పడిపోతూ ఉన్నారు. ఏంటి, నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది దొడ్డు ఉన్నోళ్ళు కూడా, బలవంతులు కూడా పడిపోతున్నారు. ఆయన చేయి లేపితే ఇంత పడిపోతున్నారు. ఇదేంటి, ఇది మన మ్యాజిక్ ఏంటి అని బాగా ఆలోచించిన ఆ రోజు దేవునితో ఒక మాట మాట్లాడినా. ఏమిటంటే, యేసయ్య, నువ్వు నిజమైన దేవుడు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఆ శక్తి ఇప్పుడు నా మీద కుమ్మరించు. ఆ శక్తిని నా మీద కుమ్మరించు. నా పాత జీవితంలో మార్చి ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు నమ్మకంగా సేవ చేస్తా అని 2 చేతులు మీద పెట్టి ప్రార్థన చేశాను. ఆ చేసినప్పుడు కరెంటు తీగ పట్టుకుంటే ఎట్లా షాక్ కొడుతుంది, అట్లా షాక్ కొట్టి పిట్ట కొట్టుకున్నట్టు కింద కొట్టుకున్నాడు. నా ప్యాంటు షర్ట్ మొత్తం తడిచిపోయింది. ఆ వెలుగు సౌలుకు పౌలుగా ఎన్కౌంటర్ ఏ విధంగా అయిందో ఆ విధమైన ఎన్కౌంటర్ అయిన వ్యక్తిని నేను. అందుకే నేను చెప్తాను, మన జీవితంలో ప్రతి ఒక్కరికి దేవునితో ఎన్కౌంటర్ కావాలి. అప్పుడే మీ జీవితాలు మార్చబడతాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రత్యక్షత అనుభవం కలిగి ఉండాలి. తర్వాత చెప్తాను. సో ఆ విధంగా నాకు ఆ బలమైన శక్తి దిగింది, కింద పడిపోయింది. నాకు ఒక అలవాటు ఉంది, మంచి అలవాటు. ఏమిటంటే, ప్రతిరోజు తాగనిది పండుకునే వ్యక్తిని కాదు. ఏమిటి, తాగనిది పండుకునే వ్యక్తిని కాదు. ఆ రోజు ఆ అభిషేకం నా మీద దిగినప్పుడు తిరిగి నేను దాబాలో పోయి తాగిన. మళ్ళీ నెక్స్ట్ డే సంఘంకు వెళ్ళిన, సేమ్ అదే అభిషేకం నా మీదకి వచ్చింది. అదే అభిషేకం, దేవుని దూతలు, దేవుని సాదృశ్యాలు నేను చూడగలుగుతున్నాను. ఆ రోజు మళ్ళా తిరిగి ఆ చర్చ అయిపోయిన తర్వాత దాబాకు పోయి తాగుదామని కూర్చోగానే నాకు తెలియకుండానే ఆ బాటలు విసిరి కొట్టేసిన. ఏం చేసిన? విసిరి కొట్టేసిన. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది తాగుబోతులను మార్చి కృపా దేవుడు నుంచి ఎన్నో వేల మందిని త్రాగు మార్పించే కృపా దేవుడు. అంత గొప్ప దేవుడు అయ్యా మన దేవుడు. అందుకే ఆ రోజు ఎన్కౌంటర్ అయిన తర్వాత నా జీవితం మార్చబడింది. ఎంతో మందికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరాలను తీసుకున్నట్లయితే ప్రవచన వరము, స్వస్థత వరము, డిసైనింగ్ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్,
5-6 వారాలతో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అది దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆ విధంగా నా జీవితం స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా నేను లెక్చరర్గా పనిచేస్తాను. వెస్లీ డిగ్రీ కాలేజ్లో నేను లెక్చరర్గా పనిచేస్తాను సెకండ్ ర్యాంక్లో. ఆ విధంగా నాకు దర్శనాలు రావడం స్టార్ట్ అయింది. దర్శనాలు ఏ విధంగా వస్తుండే అంటే, ఇప్పుడు న్యూస్లో చూస్తాం కదా, టీవీ నేను పెట్టగానే న్యూస్ వస్తుంది కదా, ఇక్కడ అదైంది, అక్కడ అయింది, ఇక్కడ ఇదేందని వస్తుంది కదా. మన దేవుడు ఏంటంటే టీవీ నైన్స్ కంటే ముందే మనకు దేవుడు చూపిస్తాడు. నాకు ఏ విధంగా చూపెట్టేవాడంటే, దేవుడు ఇట్లా చూసిన దర్శనము నెక్స్ట్ డేనే నేనేం చూసినా పేపర్లో వస్తుంది. జాగ్రత్తగా వినండి. నాకు దర్శనం చూపెట్టిండు. ఛత్తీస్గఢ్లో ఒక బ్రిడ్జ్ మీద ట్రైన్ పడిపోతున్నట్లు చూపెట్టి, నేను ఏ పిక్చర్ అయితే చూశానో నెక్స్ట్ డే పేపర్ చూస్తే నేనేం చూసాను అదే ఉంది మెయిన్ పేపర్లో. షాక్ అయిపోయినా, ఏంటి ఇది చూసి పేపర్లో వచ్చింది. మళ్ళీ ఆ రోజు నైట్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్లేను మొత్తం ఆకాశంలో కాలిపోయి అందరూ చనిపోతున్నట్టు చూపెట్టింది. మళ్ళీ నెక్స్ట్ డే అది పేపర్లో వచ్చింది. నాకు భయమైంది. ఏంది నాకు ఇట్లా చూపిస్తున్నాను, నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది. భయం అయినప్పుడు నేను ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, దేవుడు నీకు దర్శన వరం ఇచ్చినాడయ్యా, నేను ప్రవక్తగా దేవుడు వాడుకుంటానని చెప్పినప్పటి నుంచి నాకు ధైర్యం. ఆ విధంగా నా ఆత్మీయ జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంతమంది మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేయగానే వారు ఏమైపోతుందంటే వారికి విడుదల జరుగుతుంది. దయ్యాలు మాట్లాడుతుంది, కింద పడి కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది ప్రవచనాల కోసం వచ్చినప్పుడు, అమ్మ నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది, ఈ అనారోగ్యత ఉంది అని దేవుడు నాకు చూపిస్తుండే. వాళ్ళందరూ ఎస్ బ్రదర్ కరెక్ట్, నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది అని వారు చెబుతూ ఉంటారు. గోదావరి కానీ పాస్టర్ వచ్చారు, తిమ్మతి పాస్టర్ ఉన్నారు ఇక్కడ. ఈరోజు వాళ్ళ చర్చిలో చాలా ప్రవచనాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు. ఆ విధంగా చేసిన తర్వాత జూమ్లో నేను ఒక 3 years అందరికీ ప్రార్థన చేయడం చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి నేను సంఘం పెట్టడం జరిగింది. ప్రతి శనివారం రోజున, ఈరోజు కూడా మన చర్చ్ లైవ్ నడుస్తుంది. అక్కడ వేరే గెస్ట్ స్పీకర్ పెట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో ఎవ్రీ సాటర్డే మాది చర్చ్ సర్వీస్ ఉంటుందండి. ఇది నా సాక్ష్యము. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది సంఘం ఒకటి ఏమిటంటే, మన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు ఒకటే, నా గొర్రెలు మరి దేవుని స్వరం వినే బిడ్డలుగా మీరు ఉన్నారా? చెప్పండి. దేవుడు మాట్లాడతాడు. ఒక 2 నిమిషాలు చెప్తాను. దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు అంటే, మొట్టమొదట అల్టిమేట్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మూడవది కళల ద్వారా మాట్లాడతాడు. నాలుగవది ఆడబుల్ వాయిస్, దేవుని స్వరము నీ చెవుల ద్వారా వినగలుగుతావు. ఇంకా కొన్ని సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉండి మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. నీలోనే ఉండి మెల్లనైన స్వరముతో దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భంలో దేవుడు ఒక సంఘటనను క్రియేట్ చేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కనిపెట్టండి. దేవుని స్వరము వినడానికి కనిపెట్టండి. నేను చెప్తున్నాను కదా, 24/7 దేవుడు ఆయన బిడ్డలతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటాడు. 24/7 దేవుడు ఆయన బిడ్డలతో ఏదో చెప్పాలని ఆశ కలిగి ఉంటాడు. కానీ మనని ఈ లోకరీత్యా జీవిస్తూ దేవునికి సమయం ఇయ్యక ఆయన స్వరమును మనం కనిపెట్టడం లేదు. తప్పు మనదా దేవుడా? చెప్పండి అమ్మా. ఇంకోటి చెప్తాను, మనం ప్రార్థన చేసే అలవాటును కూడా మార్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా చేస్తారంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయం ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా, నేను డ్యూటీకి వెళ్తున్నా, నా ఉద్యోగంలో తోడుగా ఉండు, తిరిగి వచ్చే వరకు నాకు సాయం చేయి, మంచి ఆరోగ్యం దయచేయి. ఆమేన్. అంతేనా లేదా? చెప్పండి. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, దేవా నేను పండుకుంటున్నాను, నాకు మంచి నిద్ర దయచేయి, నా పిల్లలు నా భార్య అందరినీ ఆశీర్వదించు, నాకు సమృద్ధి దయచేయి. ఆమేన్. ఇదే కదా మన ప్రార్థన. అవునయ్యా? చెప్పండి అమ్మా, ఇదేనా? ఏం చేస్తారు? నువ్వు ప్రార్థన
చేస్తున్నప్పుడు నీ ప్రార్థన విన్నపమును దేవునికి తెలియజేసి దేవుడు ఏమి చెబుతున్నాడో గ్రహించు. నువ్వు చెప్పిన తర్వాత దేవుడు ఏమి చెబుతున్నాడో కనిపెట్టు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన ఏది కూడా దేవుడు మర్చిపోడంట. నువ్వు విడిచిన ప్రతి కన్నీటి ముందు దేవునికి తెలుసా? నీ తల వెంట్రుకలు ఎన్నున్నామో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ప్రార్థన జీవితంలో కనిపెట్టండి. ప్రార్థన చేస్తున్నాయా, నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నాతో మాట్లాడు దేవా, నాకు సహాయం చేయదేవా, ఈ విషయంలో నాకు క్లారిటీ దయచేసి మాట్లాడాలని ప్రార్థన చేస్తూ కనిపెట్టు. దేవుడు ఏదో ఒక దినం మాట్లాడతాడు. నేను దేవుని స్వరము వినడానికి 7 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడండి. నువ్వు దేవుని నుంచి ఏదైనా ఆశపడుతున్నావు అంటే దేవుడు కూడా నీ నుంచి ఆశపడుతున్నాడు. దేవుడు నీ నుంచి వెండి బంగారం తగ్గడం లేదు, కానీ దేవుడు కోరుకుంటుంది నీ హృదయం. ఏమి చేయాలి? నీ హృదయం దేవునికి సమర్పించు. అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరగబోతున్నాయి. సంఘమంతా లీస్టేనంటే ప్రార్థన చేసుకుంటాం. వాలంటీర్స్ అయితే నేను ప్రతి ఒక్కరికి మధ్యలో వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఒక రోగు ఇంకొక రోగు మధ్య గ్యాప్ ఉంచండి. చిన్న పిల్లలు పక్కన పెట్టండి. మీ బైబిల్స్ ఏమైనా ఉంటే ముంగట పెట్టండి.